అమ్మవి. తప్పు చేస్తే అమ్మవారు క్షమించినా క్షమించకపోయినా అమ్మ క్షమిస్తుంది. పూనమ్మా, పూనమ్మని కాళ్ళు పట్టుకుంటారు. ఈ రుక్మిణి బాగా దిగజారి బ్రతిమాలుకుంటుందే. భువనమ్మ కరిగినా కరిగిపోతుంది. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. చాలా బాగుందమ్మా. కూతురేమో తిట్టాల్సింది తిడుతుంది, చెయ్యాల్సిందంతా చేస్తుంది. ఇప్పుడు తల్లొచ్చి కాళ్ళు పట్టుకుంటే భువనమ్మ క్షమించేస్తుందా? మధ్యలోనూ కల్పించుకోకు. అవతల పన్నంటి కాపురం ముక్కలైపోతోంది. భువనమ్మ, ఈ ఇల్లు ముక్కలు కావడానికి మేమే కారణం అన్నట్టు మాట్లాడుతుంది చూడండి. అంకిత బావుండాలనే కదా మేం కోరుకున్నాం. వీళ్ళేమో అంకిత అడ్డు ఉందని బాధపడుతున్నారు. నోర్మయ్, ఇక్కడ జరుగుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? రుక్మిణి అక్క క్షమాపణ చెప్తుంది, కూతుర్ని అల్లుణ్ణి ఆదరించమని కోరుతుంది. మధ్యలో అంకిత ప్రసక్తి ఎక్కడొచ్చింది? చూసావా భువనమ్మ, తిట్లు మేమే తింటున్నాం, దెబ్బలు మేమే పడుతున్నాం. మాకెందుకొచ్చిన కర్మ ఇది? మేం వెళ్ళిపోతాంలే. రుక్మిణి, నువ్వు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? పూనమ్మా, దయచేసి వాళ్ళని అర్థం చేసుకో, వాళ్ళని క్షమించు. లేదు రుక్మిణి, వాళ్ళు చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ తప్పులే చేశారు. వాళ్ళని క్షమించలేను. కాకి ఆవిడ్ని వెళ్ళిపోమ్మని చెప్పు. కాక మీ టైంలో ఫోన్ చేస్తుందేంటి? అమ్మ కొంట్లో బాలేదేమో, స్పీకర్లో పెట్టు. కాకమ్మా, ఏమైంది? కావేరి పొన్ను, ఘోరం జరిగిపోయింది. రుక్మిణి అక్క ఇక్కడికి వచ్చింది. ముఖ్యంగా నా కూతురు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మన్నించు. పూనమ్మని కాళ్ళు పట్టుకుంటారు. అర్జున్ బాబుని భువనమ్మని కలపాలని భువనమ్మ కాళ్ళు పట్టుకోబోయింది. ఆ పాపిష్టి సరోజకు దండం పెట్టింది. అసలు మీరు తనని ఇక్కడికి ఎందుకు పంపించారు? మేమెక్కడ పంపాం కాకమ్మా? మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసింది. మేమెక్కడికి వెళ్ళిందా అని వెతుకుతున్నాము. కాకంటే అత్త ఇప్పుడు ఎక్కడుంది? ఇంటికే బయలుదేరింది అర్జున్ బాబు. తనని ఇక్కడ చాలా అవమానించారు. కాకంటే అత్తయ్య అక్కడి నుండి బయలుదేరి ఎంతసేపు అయింది? ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది అర్జున్ బాబు. సరే కాకమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మని నేను చూసుకుంటాను. కావేరి, అత్తయ్య ఎందుకు వెళ్ళింది? మనం పడ్డ అవమానం చాలదా? ఇప్పుడు తను కూడా పడాలా? నాకు కూడా ఏం చెప్పలేదు అర్జున్ బాబు. అమ్మని రానివ్వండి, అడుగుతాను. అమ్మా, మనం పెద్ద గండం నుంచి బయటపడ్డాం తెలుసా? నేను కూడా భువన ఎక్కడ కరిగిపోతుందో, మళ్ళీ ఎక్కడ కలిసిపోతారో అని భయపడ్డాను. ఎహే, నేను చెప్పేది అది కాదు. కావేరి రుక్మిణికి ఆఫీస్లో జరిగిందంతా చెప్పే ఉంటుంది.
ఆవిడ గారు ఆ లెటర్ గురించి భువనికి చెప్పుంటే మన బండారం మొత్తం బయటపడిపోయేది. ఏంటే ఏదో బయట పడిపోయేది అని తెగ ఫీల్ అయిపోతున్నారు? ఏంటా విషయం? ఆ? అబ్బా మీకెప్పుడు మా మీద అనుమానమే. కావేరి సారీ చెప్పుంటే అందరం సమస్యల్లోంచి బయటపడేవాళ్ళం అంటున్నాను. అప్పుడు ఈ ఇల్లు పచ్చగా ఉండేది.